నమస్కారం రాంప్రసాద్ గారు. నమస్తే. రాంప్రసాద్ గారు, గత నెల రోజులుగా చూసుకుంటే స్టాక్ మార్కెట్ పడిపోయింది అని ఎక్కువగా వింటున్నాం. ఏ న్యూస్లో చూసినా ఎక్కడ చూసినా కూడా అవే హెడ్లైన్స్. మరి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇంతకు ముందుకు బాగుంది, వాళ్ళకి ఇన్కమ్ కూడా బాగుంది, స్టాక్స్ కూడా పెరగడం చూసాం, అన్నీ చూసాం. బట్ ఇప్పుడు చాలామంది భయపడిపోతున్నారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూసుకున్నా కూడా 5 to 6% కూడా అవి కూడా తగ్గిపోతున్నాయి. మరి ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మీరు ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్తున్నారు. బహుశా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. నేను కూడా ఒక్కటి చదివి చెప్తున్నాను. ఎస్ అండి, మార్కెట్ కరెక్షన్ వచ్చింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సో దట్ ఆర్ గ్లోబల్ టెన్షన్స్ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు. అండ్ యూఎస్లో యూరోప్లో ఇన్ఫ్లేషన్ ఇది అట్ 40 years హై. సో ఇప్పుడు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఎఫ్ఐఎస్ అంతా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ బాగుంటే ఇక్కడ అమౌంట్ అంతా విత్డ్రా చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో అందుకని మార్కెట్ కరెక్షన్ అవుతుంది. అయితే ఒక ఇన్వెస్టర్ ఈ మార్కెట్ కరెక్షన్లో ఏం చేయాలి అంటే, వన్ లైన్ ఆన్సర్ చెప్పాలంటే ఇన్వెస్టర్ ఏమీ చేయకూడదు. అతను చేయాల్సింది ఏంటంటే ఏమీ చేయకుండా ఉండటం. చాలా మంది విత్డ్రా అయిపోదామని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఆ విత్డ్రా అనే థాట్ వస్తుంది, ఎందుకు టెన్షన్ పడతారంటే వాళ్ళు ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియదు అనుకుంటే టెన్షన్ పడతారు. ఇప్పుడు మార్కెట్లోనో మ్యూచువల్ ఫండ్లోనో నేను పెట్టిన 5 లక్షల రూపాయలు నాకు 2028లో ఒక పని ఉంది, ఒక పర్పస్ ఉంది, 28లో 30లో. అప్పుడు వై షుడ్ ఐ వరీ అబౌట్ టుడేస్ మార్కెట్? అంతే కదా. మార్కెట్లో మీరు నాకు క్విక్ రిటర్న్స్ కావాలని పెడితే దిస్ ఎ ప్రాబ్లం. అంటే ఎందుకు పెట్టానో తెలియదు, పెరగాలనే పెట్టాను, రోజు పెరగాలని చూస్తాను, రోజు ఎలా పెరుగుతుంది మార్కెట్. సో ఈరోజు ఉక్రెయిన్ అండ్ రష్యా అంటున్నారు. లాంగ్ బ్యాక్ ప్రాబ్లీ ఒక 4 years బ్యాక్ కొరియా వార్ అన్నారు. కిమ్ ఒకరిని చూపించేవాళ్ళు ప్రతిరోజు టీవీలో. కిమ్ ఒక మంచి పర్సనల్ ఇలా రాగానే కిమ్ అది ఇది రాక్షసుడు అది ఇది అని చెప్పేశారు సౌత్ కొరియా. ఏమైంది? ఏమవ్వాల. ప్రాబ్లీ ఈరోజు ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మీ ఆబ్జెక్టివ్ క్లియర్ ఉంటే మీకు ఆ టెన్షన్ ఉండదు. మీరు డబ్బులు పెట్టింది డబ్బులు రావడానికి కాకపోయినా పర్వాలేదు, కానీ అట్లా మానసిక ప్రశాంతత కోల్పోకూడదు కదా. అయితే మార్కెట్ యాజ్ సచ్, మీరు మార్కెట్ని ఒక స్ప్రింగ్ అనుకోండి. ఇలా మీరు సెర్చ్ చేస్తే దగ్గరకు అవుతుంది స్ప్రింగ్ని. కానీ ఎంతసేపు అని మీరు హోల్డ్ చేస్తారు, ఏదో ఒక పాయింట్లో వదిలేస్తారు. వదిలేస్తే మళ్ళీ ఏమైంది? అది యథావిధి ప్లేస్కి వస్తుంది, లేదా దానికంటే ప్రాబ్లం కొంచెం ఎక్కువగా వచ్చింది. మార్కెట్ ప్రెషర్ పెట్టాం కాబట్టి అది మార్కెట్ కూడా అంతే. ఎప్పుడైతే మార్కెట్ మీద ఇలా కరెక్షన్ వస్తుందో కొన్ని రోజులు అలా ఉంటుంది, తర్వాత డెఫినెట్గా వెనక్కి వెళ్ళాల్సిందే. ఒరిజినల్ ప్లేస్కి వెళ్తుంది, లేదా దానికంటే కాస్త ఎక్కువగా పెరుగుతుంది. సో మీకు టైం ఉన్నప్పుడు మీకు ఆ టెన్షన్ లేదు. ఓకే. అండ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు మార్కెట్ పడిపోయినప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అని. ఎస్, ఐడియల్గా చెయ్యాలి. కానీ మార్కెట్ పడిపోయిందని మీకు ఇన్కమ్ పెరగదు కదా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇంకొక ట్రాప్. మార్కెట్ పడిపోయింది కాబట్టి పెట్టాలంటే మరి ఈయన అప్పు తెచ్చి పెడితే తప్పు కదా. ఎక్కడో అప్పు తెచ్చి మార్కెట్లో పెట్టకూడదు కదా. ఇప్పుడు మార్కెట్ పడిపోయిందని చెప్పి ఎంప్లాయర్ 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా సాలరీ ఇవ్వడు కదా. సో ఎక్కువగా వీడియో చూస్తే అలాగే అనిపిస్తుంది, పెట్టాలి. ఎక్కడి నుంచి పెడతారు? మీకు ఇన్కంలో ఒక ప్లాన్ చేసుకుని ఇంత పెడుతున్నారు, అంతవరకే పెట్టగలరు. మార్కెట్ పడ్డది కదండి, డబ్బులు ఎవరికి రావు కదా. సో మీకు పెట్టే అవకాశం ఉంటే పెట్టండి, దట్స్ ఐడియల్ సొల్యూషన్. కానీ మీరు ఎందుకు పెట్టారో తెలిస్తే ఇటువంటి మార్కెట్ ఫాల్కి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లేటెస్ట్ సే మీరు ఒక బిల్డింగ్లో ఉన్నారు, బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యారు. యూ వాంటెడ్ టు 25th ఫ్లోర్కి వెళ్ళాలి మీరు. సో ఆబ్వియస్గా 25th ఫ్లోర్ అంటే లిఫ్ట్ తీసుకుంటాం. మీరు లిఫ్ట్ ఎక్కారు, కానీ మీరు ఎక్కాక లిఫ్ట్ -2కి వెళ్ళిపోయింది. క్వైట్ పాసిబుల్ కదా, అవుతుంది కదా కొన్నిసార్లు అలా. మీరు యాక్చువల్గా మీ టార్గెట్ 25th ఫ్లోర్కి వెళ్దామని ఎక్కారు మీరు అంతా చూసుకొని, కానీ మీరు ఎక్కాక అది -2కి వెళ్ళిపోయింది. అంటే ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టాక అది కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైపోవాలి? మీరు ప్యానిక్ అయ్యి లిఫ్ట్ దిగి పారిపోవాలా కదా. మీరు పైకి పైకి వెళ్తాం కదా, లిఫ్ట్లో ఉండాలి. కొన్నిసార్లు -2కి వెళ్ళాక పవర్ కూడా ఆఫ్ అవుతుంది, ఒక 2 minutes అఫ్కేషన్ అవుతుంది. అప్పుడు కూడా ధైర్యం చేసి దాంట్లో ఉంటేనే మీరు పైకి వెళ్ళగలుగుతారు. లేదు లిఫ్ట్ ఇలా అయిపోయింది, నేను లిఫ్ట్ ఎక్కనంటే వెళ్ళలేరు పైకి. 25 floors ఎక్కడం కష్టం కదా. సో అలానే ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ఏ పర్పస్కి చేశారు అనేది తెలిస్తే ఈ షార్ట్ టర్మ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి మీ మీద ఇంపాక్ట్ చూపించవు. వీటికి మీరు రియాక్ట్ అవ్వడం కనుక మొదలు పెడితే ఆల్వేస్ రియాక్ట్ అవుతూనే ఉండాలి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎవరు ఒక హ్యూమన్ దాన్ని ప్రెడిక్ట్ చేయలేరు. యూ కాన్ ప్రెడిక్ట్ ది మార్కెట్. సో ఎవరైతే గోల్ బేస్డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అవ్వదు. ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. ప్రాబ్లీ 2016లో ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. హిజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ క్లియర్. అతను ఫస్ట్ కూర్చోగానే అడిగినమాట, ఇది నా పలానా ఫ్రెండ్ మీ దగ్గర పంపించారండి, ఆయన మీ దగ్గర చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, మీరు ఏం చేస్తారు? సార్ ఐ డూ 10,000 చేస్తాను. ఓకే, ఆయన బిజినెస్ చేస్తారు, 10,000 చేస్తాను పర్ మంత్. ఎందుకు చేస్తారు? సార్ మా పాప పెళ్ళికి. సార్ మీ పాప పెళ్ళికి ఇంకెన్ని ఇయర్స్ ఉంది?
సార్ 10 ఇయర్స్ ఉంది, ఇప్పుడు 14 ఇయర్స్, 10 ఇయర్స్ ఆగి చేస్తాను. పర్ఫెక్ట్ అండి, ఎంత కావాలి సార్? ఏమో సార్ ఎంత అవుతుందో తెలియదు కానీ మనకి ఒక 10,000 అయితే పెడదాం సార్ అన్నాడు. నేను ఐసైడ్ సార్ ముందు మీ పాప పెళ్ళికి ఎంత కావాలో మీరు ఆలోచించండి. ఓకే అంటే ఆయన అంటారు సార్ అవ్వచ్చండి, ఒక ఎంతో కొంత అవ్వచ్చు అంటాడు. మళ్ళీ అలా కాదు సార్, మీ సిస్టర్ పెళ్ళి ఎప్పుడు చేశారన్న? మా చెల్లి పెళ్ళి అవుతుంది సార్ ఒక 3 ఏళ్ళు. ఎంత అయింది సార్ ఖర్చు అన్న? బాగానే అయింది సార్ అన్నాడు. బాగానే కాదు సార్, ఒక ఫిగర్ చెప్పండి సార్. అయింది సార్ ఒక 17 లక్షల వరకు అయింది సార్, 17-18 lakhs అయింది సార్ అంతా పెట్టుబడులు అన్నీ కలిపేసి. ఓకే మరి మీ పాప పెళ్ళి కూడా 18 లక్షలు అయిపోద్దా? 10 ఏళ్ళు అయ్యాక అవుతుంది కదా, ఎంత ఎస్. సో కాబట్టి మీ పాప పెళ్ళికి ఇప్పుడు 18 లక్షలు మీ సిస్టర్కి మ్యారేజ్ అయితే 10 years తర్వాత మీ పాప పెళ్ళికి 40 lakhs అయ్యే అవకాశం ఉంటుంది. అవును సార్ అవుతుందండి. అవుతుంది సార్, మీరు చెప్పింది కరెక్టే సార్ అన్నాడు. మరి మీరు 10,000 పెడితే మీరు 40 lakhsకి వెళ్ళరు కదా. అంటే ఆయన క్లియర్గా 10,000 పెడతా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఎస్ఐపి ద్వారా పెడుతున్నారు మా దగ్గర. సో ఆయన కూడా ఎస్ఐపీలు పెడతాను వచ్చాడు, ఎస్ఐపీలు పెడతాను వచ్చారు ఆయన. నేను 10,000 పెడతాను త్రూ ఎస్ఐపి పెడతానని వచ్చారు ఆయన. ఓకే ఐ సెడ్ సార్ మీరు 10,000 ఎస్ఐపి పెడితే మీకు 10 ఏళ్లలో 20 లక్షలకు మించి రాదు. అంటే మీ పెళ్ళికి మళ్ళీ ఒక 15 లక్షలు అప్ చేయాలి. ఓకే 15 లక్షలు అప్పు చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు 10,000 పెట్టండి. లేదా అప్పు చేయకుండా పూర్తిగా ఈ డబ్బులతోనే పెళ్లి చేయాలంటే మీరు 15,000 పెట్టాలండి అని చెప్పాను. సీజ్ అగ్రీడ్. ఓకే సార్ ఇంత చేసి ఎందుకు సార్ మళ్ళీ అటు ఇటు కాకుండా నేను నా కష్టం మీద నేను పడతాను, మీరు 15,000 స్టార్ట్ చేయండి అని చేశాం. తర్వాత ఈ 2020 మార్చ్లో మార్కెట్ పడిపోయింది. అప్పటి వరకు సార్ చాలా మీరు ఎందుకు సార్ మీరు ఎప్పుడు 12-13% చెప్తారు, అక్కడ 18% వచ్చింది, 19 వచ్చింది అన్నాడు ఆయన. ఈ కోవిడ్ వచ్చినప్పుడు వచ్చేసి సార్ ఏంటి సార్ అట్లా పడిపోతుంది, రోజు పడిపోతుంది సార్, 8,000 9,000 పడిపోతుంది, రోజుకి చాలా లాస్ అయిపోతుంది, ఏం చేద్దాం సార్? తీసేద్దాం అన్నారు. వచ్చి ఆఫీస్కి వచ్చాడని తీసేద్దామా సార్, మరి ఇంత పడిపోతుంది కదా మళ్ళీ మనం పెడదాం అన్నాడు. సార్ మీరు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు సార్? పాప పెళ్ళికి. పాప ఏజ్ ఎంత? 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చింది సార్. చేసేస్తున్నారా పెళ్ళి? చేయట్లేదు. మరి ఎందుకు తీస్తారు? మీ పర్పస్ క్లియర్ కదా. మీకు పాప పెళ్ళి దగ్గరకు వస్తే అప్పుడు మనం భయపడి తీసేయాలి ఏమవుతుందని. మీకు ఇంకా టైం ఉంది కదా. దెన్ వై ఆర్ యు వరీడ్? దానికి ఆన్సర్ లేదు. ఇదే ప్రాబ్లం. జనాలు ఏంటంటే పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ వరీడ్. ఏది మంచి ఫండ్ దేంట్లో పెట్టాలంటాడు. అరే బాబు ఏది మంచి ఫండ్ కాదు, ఏది రైట్ అమౌంట్. రైట్ ఫండ్ పెద్ద ప్రాబ్లం కాదు. ఒక బ్యాడ్ ఫండ్కి రైట్ ఫండ్కి మధ్య పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ 2-3% వస్తుంది. కానీ నువ్వు పెట్టిందే రాంగ్ అమౌంట్ అయితే విల్ నెవర్ బీ ఏబుల్ టు అచీవ్ ద గోల్. రైట్ ఏది రైట్ అమౌంట్ అనేది క్వశ్చన్. ఇప్పుడు అందరు ఎవరు ఫోన్ చేసినా ఒకటే మాట, సార్ ఒక మంచి ఫండ్ చెప్పండి సార్ పెడతాను. నేను ఒకటే మాట చెప్తాను, సార్ మీరు సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నారు, సార్ ఒక మంచి ట్రైన్ చెప్పండి ఎక్కుతాను అంటున్నారు. నేను ఏ ట్రైన్ ఎక్కమని చెప్పాలి మిమ్మల్ని? అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా. పర్లేదు సార్ స్పీడ్గా వెళ్ళే ట్రైన్ చెప్పంటాడు ఆయన. సార్ బాగా రెట్టించి చెప్పండి సార్ అంటాడు. మళ్ళా లాజిక్ అర్థమవుదానికి. సార్ స్పీడ్గా వెళ్ళే ట్రైన్ చెప్తాను, మీరు చెన్నై వెళ్ళాలా ముంబై వెళ్ళాలా సార్ అంటే అదే సార్ మీరు ఎందుకు పెడుతున్నారు, మీ పర్పస్ ఏంటి, ఎప్పుడు కావాలి మీకు పైసలు, దాన్ని బట్టి ఏ ఫండ్ అనేది మనం చెప్తాం. అంతేగాని సార్ నాకు స్పీడ్గా వెళ్ళే ట్రైన్ చెప్పండి, ఏదైనా పర్లేదు సార్ ఎక్కేస్తారు అంటాడు. ఇంకోటి ఉంది, ఆల్రెడీ ఇతను ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ ఇన్వెస్ట్మెంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇతను తీసుకున్న ఆప్షన్ రాంగ్, దాంట్లో చాలా తక్కువ రిటర్న్ వస్తుంది, దాంట్లో వెళ్తే ఆయన గోల్ రీచ్ అవ్వడు. అలానే ఇప్పుడు ఆపేయమంటే కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనకు అవసరం ఉండి తీస్తే పెట్టింది కూడా రాదు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, సార్ ఎట్లా సార్ లాస్ కదా సార్, మనం 5 years కడితే కట్టింది రావట్లేదు అంటాడు. చాలా ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి, 10 years కడితే కూడా కట్టిన దాంట్లో 90% వస్తుంది. మాతో ఇన్వెస్టర్ తెలుసుకోడు, 20 years నాకు వస్తుందని వెయిట్ చేస్తాడు. నిజానికి ఎమర్జెన్సీ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు అదేంటి సార్ మీరు చెప్పారు, నేను విన్నాను మీ వీడియో, వెంటనే చెక్ చేశాను సార్, 8 years కడితే మేము కట్టిన దాంట్లో 70% వస్తుంది సార్, ఇప్పుడు ఏం చేయమంటారంటాడు. ఏం చేయమంటారంటే మీరు దాన్ని సరెండర్ చేసేయండి, లాస్ బుక్ చేసుకోండి, మీకు ఏది రైట్ ప్రొడక్టో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటే అదేలా సార్ లాస్ అయిపోద్ది కదా సార్ మనం అంటాడు. అదంట సార్ మీరు ట్రైన్ ఎక్కారు, 1/2 hour వెళ్ళారు, అది ఎక్కింది రాంగ్ ట్రైన్ అని తెలిసింది, నేను ఇప్పుడు దిగి వేరే ట్రైన్ ఎక్కమంటే సార్ టికెట్ వేస్ట్ అయిపోద్ది అంటున్నారు మీరు. 50 rupees వేస్ట్ అయిపోద్ది కదా సార్ అన్నారు. 50 వేస్ట్ అయితే అంటే ఇంకొక 100 kilometers ట్రావెల్ చేసి మళ్ళీ వెనక్కి వస్తారా? నో. రైట్ ప్రొడక్ట్, చూజింగ్ ఎ రైట్ ప్రొడక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రైట్ అమౌంట్ దాంట్లో, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మీకు మార్కెట్తో సంబంధం ఉండదు. మార్కెట్ విల్ ఎస్ వాలటైల్, అగ్రీ. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నారంటే లాస్ట్ 1 yearలో అబ్జర్వ్ చేస్తే అందరూ కొన్ని స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్లో టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్,
ఏ ఇన్వెస్టర్ అయినా ఇవే స్కీమ్స్ ఎందుకు తీసుకున్నారో తెలియదు, బాగా రిటర్న్ ఇస్తున్నాయని తీసుకున్నారు. ఇప్పుడు సార్ లాస్ట్ ఇయర్ 60% వచ్చిందండి, ఇప్పుడు ఏంటి 20% నెగిటివ్ వచ్చింది అంటాడు. అసలు ఆ ఫండ్ రిటర్న్ చూసారా మీరు? ఇప్పుడు వీళ్ళన్న ఎస్బీఐ స్మాల్ క్యాప్ విచ్ ఇస్ గుడ్ ఫండ్, 10 years రిటర్న్ 23%, 2014 విత్ ఇన్ ఎ ఇయర్ 111% ఇచ్చింది. బట్ అట్ సర్టన్ పాయింట్ మేబీ ఇన్ 17లో 16లో -19% ఇచ్చింది. అంటే తీసుకున్నప్పుడు దాని పాస్ట్ ట్రాక్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్. ఈ ఫండ్ 10 years ఉంటే 2022 ఇచ్చింది, కానీ మధ్యలో -20 ఇచ్చింది, 0 ఇచ్చింది, 6% ఇచ్చింది, -5 ఇచ్చింది. ఇవన్నీ ఉంటాయి కదా జర్నీలో. మీరు అవన్నీ జర్నీలో ఇవన్నీ ఫేస్ చేసినప్పుడే అట్ ద ఎండ్ ఆఫ్టర్ 10 years మీరు ఆ 15% ఆర్ 14% అచీవ్ అవ్వగలుగుతారు. అందుకని లాస్ట్ ఇయర్ 40% ఇస్తే ఇప్పుడు 40 ఇస్తుంది. మార్కెట్ సెన్సెక్స్ వెంట కోవిడ్లో ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చేసింది 26,000 మళ్ళీ 50కి వెళ్ళిపోయింది కదా అని దూకారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ టు కంక్లూడ్ దిస్. ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు గోల్డ్ ప్రైస్ 44,000 పర్ గ్రామ్ ఉంది. 2020 అక్టోబర్ కల్లా దట్ వెంట్ టు 56,000, 5,600 పర్ గ్రామ్ అయింది. పీపుల్ థాట్ బంగారంలో అద్భుతాలు జరిగిపోయినాయి, 40% నేను మిస్ అయిపోయాను. నిజానికి లాక్డౌన్ అయిపోగానే అన్ని శుభకార్యాలు పెండింగ్ ఉన్నాయి, అందరికీ గోల్డ్ నీడెడ్. అవతల గోల్డ్ వ్యాపారస్తులకేమో మంచిగా 4,000 కొన్నది 5,600 అయింది. వ్యాపారం చేస్తే కూడా లాభాలు రావు, వ్యాపారం చేయకుండా షట్ డౌన్ చేసి లాక్డౌన్లో ఉంటే ఎక్కువ లాభం వచ్చింది జ్యువెలరీ వాళ్ళకి. సో అప్పుడు అమ్ముకోవాలి. వీళ్ళు ఏం చేశారు, మీడియా వాళ్ళు ఒక ఆర్టికల్ చేశారు. ఏమని చేశారు, చాలా క్లవర్గా చేస్తారు. అంటే మనకి వ్యూవర్షిప్ కావాలి కదా. హెడ్లైన్స్ ఎలా ఉంటాయంటే 60,000కు చెరువులో పసిడి, అతి త్వరలో 80,000 దాటనుందా, భవిష్యత్తులో తులం బంగారం అంటే 1,00,000 పై మాటేనా, మధ్యతరగతి వాళ్ళు ఈరోజు బంగారం కొనకపోతే భవిష్యత్తులో తులాల్లో కొనటం మానేసి గ్రాముల్లో కొనుక్కోవాలా. ఎంత బాగా కనెక్ట్ అయిపోయింది. పీపుల్ థాట్ ఏదో మిస్ అయిపోయింది నేను కొడేయాలి అని చెప్పేసి పొలోమని కొనేశారు. ఏంటి స్కీమ్లు, గోల్డ్ స్కీమ్ తీసేసి ఎక్కడెక్కడ డబ్బులు తీసి క్రెడిట్ కార్డు మీద ఫ్లెక్సిబుల్ లోన్ తీసుకొని కొన్నారు 56,000లో. వీళ్ళందరూ కొన్నాక బంగారం నెమ్మదిగా 44,000కి వచ్చింది. 30% లాస్ అయింది కదా. మరి ఆ రోజు వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి? నేను 56లో కొంటే 40 మళ్ళీ 44కి వచ్చింది కదా, మరి అప్పుడు లాస్ వచ్చింది కదా. ఈరోజు మార్కెట్ కరెక్ట్ అయితే మీరు తీయాలన్నారు, మరి ఆ రోజు ఎందుకు బంగారం తీయాలని ఆలోచించలేదు? ఎందుకంటే బంగారమే కదా, ఎక్కడికి పోద్ది, మళ్ళీ పెరుగుతుంది. లేదా ఫ్రెండ్కి ఏం చెప్పాడు, అరే నువ్వు లక్కీరా అప్పుడు కొనలేదు, ఇప్పుడు కొనుక్కో మళ్ళీ తగ్గింది అంటాడు. కానీ కొన్నదాన్ని నమ్మాలని థాట్ రాదు. ఎందుకంటే దే ఎక్స్పీరియన్స్డ్ గోల్డ్. 10 ఏళ్ళలో డబుల్ అయిందండి. 10 ఏళ్ళ క్రితం 26,000 ఉండదు, ఇప్పుడు 50,000కి వచ్చింది కదా, మళ్ళీ అలాగే వస్తుంది ఒక నమ్మకం పెడితే తెలుస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇప్పుడు తగ్గింది కదా తగ్గిందని తీసేస్తాడు. గోల్డ్లో తగ్గినప్పుడు తీయలేదు కదా మీరు. మరి గోల్డ్ ఈరోజు కూడా 50,000 ఉంది. అంటే 2020 సెప్టెంబర్లో కొన్న అతను ఇంకా లాస్లో ఉన్నాడు, 20% లాస్. మరి అంత లాస్ గోల్డ్లో బేర్ చేసినప్పుడు ఈక్విటీలో ఎందుకు బేర్ చేయరు మీరు? 10%, 12% ఈజ్ క్వైట్ కామన్. 40% పడిపోతే ఏం చేశారు మీరు? హోల్డ్ చేశారు. చేస్తే రికవర్ అవుద్దని ఉన్నప్పుడు సేమ్ ఇది కూడా అంతే అండి. యూ నీడ్ టు హోల్డ్. మీరు టైం ఇస్తే వస్తుంది. ఒక ఫ్యాక్ట్ అండి, మార్కెట్ ఎప్పటికైనా పైకే పోతుంది. మనిషి అన్నాడు ఎప్పటికైనా పైకే పోతాడు కదా. టైం పడుతుంది కాస్త పోవడానికి, మార్కెట్ కూడా పైకి వెళ్తుంది. మీ దగ్గర టైం ఉంటే మీరు వెయిట్ చేయాలి. టైం లేకపోతే మార్కెట్ పడ్డదని కాదు, మీకు అవసరం ఉంటే తీసేయాలి కదా. మీకు అవసరం లేనప్పుడు మార్కెట్ని చూడటమే తప్పు. విత్ కన్విక్షన్ బెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ బెస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్నప్పుడు ఆ టైం ఇచ్చి మీరు కూర్చుంటే దెన్ యూ విల్ అచీవ్ గోల్. మార్కెట్ కరెక్షన్కి ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. పెట్టాలండి అంటే మనం పెట్టమని చెప్తే అప్పు తెచ్చి పెడతారు, అది తప్పు కదా. మార్కెట్ పడ్డదని ఇన్కమ్ ఎలా వస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి ఒక వ్యక్తికి? సో మార్కెట్ పడితే పెట్టాలనేది కూడా రైట్ కాన్సెప్ట్ కాదు. మీకు అవకాశం ఉంటే పెట్టాలి. అదే పడ్డది కాబట్టి నేను పెడతానని చెప్పేసి అప్పు తెచ్చి ఇప్పుడు 12%కి పర్సనల్ లోన్ తెచ్చి హోమ్ లోన్ మీద టాప్అప్ లోన్ తీసుకొని పెట్టడం కరెక్ట్ కాదు. ఎస్, థ్యాంక్ యూ రామప్రసాద్ గారు. రైట్ అండి.